నూతన సంవత్సరం కావడంతో రాజమండ్రిలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పోలాలమ్మ ఆలయంలో ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. నూతన సంవత్సరాన్ని నూతన ఉత్సాహంతో ప్రారంభించడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. నూతన సంవత్సరం కావడంతో ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలోని గ్రామదేవత అయిన సోమాలమ్మ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తునైతే గుడికి చేరుకుని క్యూ లైన్లో నిలబడి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులైతే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు నూతన సంవత్సరం కావడంతో ఆలయాలకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది, ఏం కోరుకోబోతున్నారు? జై సోమలమ్మ తల్లికి జై. మాది రాజమండ్రి అండి, కుంబేట నుంచి వచ్చాము మేము. ఈ నూతన సంవత్సరం అందరికీ బాగా ఉండాలని, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఏంటంటే కొంతమంది న్యూ ఇయర్తో కొత్త ప్లాన్లు స్టార్ట్ చేయాలనుకుంటారు. అంటే ప్రతి నూతన సంవత్సరం వచ్చేటప్పుడు గత సంవత్సరంలో నేను ఇలా ఉన్నాను, ఈ కాడి నుంచి ఇలా ఉండకూడదు అని అనుకుంటారు. అలాంటి ఏమన్నా గోల్స్ ఏమన్నా ఉన్నాయంటారు మీకు? కొత్తదనం అనేది ఎవరైనా ఎప్పుడైనా కోరుకుంటారు కదండి. కొత్త సంవత్సరం అన్నదే కొత్తదనం కోరుకుంటారు కదా. నేనైతే నా పిల్లలు బాగా ఉండాలని, వృద్ధిలోకి రావాలని, ఇంకా మంచి జాబులు చేసుకొని మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నూతన సంవత్సరంలో ఏం మార్పులు కోరుకుంటున్నారు, ఏం చెప్పబోతుంది? అది రాజమండ్రి అండి, ఉక్కంపేట నుంచి వచ్చాం. కొత్త సంవత్సరంలో అనుకుంటాం అలా ఉందాం, కానీ ఏమీ ఎలాగే ఉండం. ముందు సంవత్సరంలో ఎలా ఉన్నామో అలాగే ఉంటాం, అంతే. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి నూతన సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు అన్నాను? నేను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నా పేరు డాక్టర్ ఆర్తి, శ్రీమేధ హాస్పిటల్. నేను గైనకాలజిస్ట్. అందరికీ ఈ సంవత్సరం బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. అయితే ప్రస్తుతం గుడి వద్ద అయితే కనుక క్యూ లైన్లో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ ఆలయాలకు చేరుకుంటున్నారు. రాజమహేంద్రవరంలోని ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఉదయం నుండి కూడా ఇటు దర్శనం చేసుకోవడానికి అయితే భక్తులు క్యూ లైన్లో ఉండి కొత్త సంవత్సరాన్ని నూతనంగా ప్రారంభించాలని కొంతమంది, మరికొంతమంది అయితే గత సంవత్సరంలో చేసిన వాటిని కాకుండా కొత్తగా లైఫ్లో ఎన్నో చేంజ్లు కావాలని కొంతమంది అయితే కోరుకుని ఈ నూతన సంవత్సరాన్ని అయితే చాలా ఉత్సాహంగా అయితే ప్రారంభించి ముందు దైవ దర్శనాలు అయితే చేసుకుని నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలని చాలామంది ఆలయాలకు చేరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.